మక్కులలో నేతున్న పిండి చెప్పుడు కళకు సృజనాత్మకత జోడిస్తే అది ధర్మవరం చీర. రాఖీ నాడు చెల్లెలకి అన్న ఇచ్చే రక్షాబంధన్ చీర. పట్టు సింగారానికి సంగీతాన్ని జోడించి వేసిన మ్యూజికల్ చీర. పెళ్లిలో సుగంధాలు గతి చల్లే సంపంగి చీర. ధర్మవరానికి ఎంతో పేరు తెచ్చిన శిల్పకళా వైభవ చీర. ఇలా ఒకటా రెండా, ధర్మవరం పట్టు చీరలపై ఎన్నో కళాఖండాల కలనేక. ఈ రంగురంగుల చీరల వెనుక కలిసిపోయిన బతుకులున్నాయి. పని కోసం, కూలి కోసం, గుర్తింపు కోసం, గౌరవం కోసం, భవిష్యత్తు కోసం పొందాడుతున్నాయి. ధర్మవరం పట్టు ఖ్యాతి ప్రపంచవ్యాప్తం. దేవుళ్ళే మెచ్చిన పట్టు వస్త్రం. అవును, అయోధ్య రామయ్య కోసం 160 అడుగుల పట్టు వస్త్రాన్ని తయారు చేసిన పురావైభవం. రామాయణ గీతాలతో పాటు వస్త్రం మధ్య భాగంలో జై శ్రీరామ్ అని 13 భాషల్లో రామకోటి రాసిన భక్తి గమ్యం. మనకి 2 సంవత్సరాల క్రితం లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ ఉన్న సమయంలో నేను ఆ సమయాన్ని వినియోగించుకొని మొదటి రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాలన్నీ 400 ఘట్టాలు తీసుకుని వాటిని గ్రాఫ్ చేసుకుంటూ ఉన్నాను. గ్రాఫ్ చేసుకున్న తర్వాత లాక్డౌన్ అయిపోయిన తర్వాత మా ఇండస్ట్రీ కొంచెం ఊపుగా ఉంది, నడుచుకోవడానికి అనుకూలంగా ఉంది సమయంలో నేను ఈ దాన్ని మొత్తం మీద తయారు చేయాలా అని ఐడియా వచ్చింది. నాకు దాదాపు 2 లక్షల వరకు ఖర్చు వచ్చింది. ఇందులో ముఖ్యంగా వచ్చేసి రామాయణ ఉన్నటువంటి ఘట్టాలు అంచుకు 2 వైపులా వచ్చాయండి. దాంతోపాటు అక్షరాల రూపంలో జై శ్రీరామ్ అనేటువంటి అక్షరాలు 13 భాషల్లో 1,000 అక్షరాలు వచ్చేదని నేను తయారు చేశాను. మనకు దేశంలో ఉన్నటువంటి 13 భాషలు తీసుకొని అదేవిధంగా శ్రీలంకలో ఉన్నటువంటి సింహాలి భాష తీసుకొని మొత్తం 1,000 అక్షరాలు వచ్చేదని నేను నేతల్ని తయారు చేశాను. ఇలా ఒకటా రెండా, 120 ఏళ్లుగా ధర్మవరం పట్టు తెలుగు సంస్కృతితో మమేకమైంది. ప్రతి శుభకార్యంలో నిలుస్తూనే ఉంది. ఎటు చూసినా వస్త్ర దుకాణాలే. ఎంతో మంది మాస్టర్ వీవర్స్ నేరుగా షోరూంలు తెరిచారు. కానీ ఈ రంగురంగుల చీరల వెనుక వెలిసిపోయిన బతుకులున్నాయి. చేనేత కార్మికుల బెతలున్నాయి. అగ్గిపెట్టెలో 6 గజాల చీర నేసే నేర్పున్న నేతన్నలు కష్టాలను, అవమానాలను గొంతులో దాచుకుని బతుకుతున్నారు. వారి సమస్యల్లో ప్రపంచానికి తెలియజేయడానికి, వారి గొంతు వినిపించడానికే ఈ చేనేత కొరకొచ్చింది టీవీ 9. 120 ఏళ్ల చరిత్ర, అద్భుతమైన నాణ్యత, కంచి పట్టుకు దగ్గర పోలిక ఉన్న పట్టు మన ధర్మవరం పట్టు. మరి ఇంతటి ఘనకీర్తి ఉన్నటువంటి ధర్మవరం పట్టు చీరలకు ఆ పట్టు చీరలు వేస్తున్న నేతన్నల జీవితాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? అయోధ్యలోని రామ మందిరానికి రామకోటి పట్టు వస్త్రాన్ని వేసిన నేతన్నల జీవితాల్లో వనవాసి కష్టాలు తీరదు. మగ్గం చప్పుడు వెనక ఉన్న నేతన్నల గుండె చప్పులు తెలియజేసేందుకు ధర్మవరం వచ్చింది టీవీ 9 అనగనగా ఒక రోజు. ధర్మవరంలో తరతరాలుగా చేనేత మగ్గాలను నమ్ముకొని కార్మికులు బతుకుతున్నారు. చేనేత పరిశ్రమ 2 ఏళ్లుగా ఇక్కడ బతికిందంటే దానికి కారణం మహిళలే. అందుకే ముందుగా వారితోనే మాట్లాడారు. వారి వ్యతలను తెలుసుకునే ప్రయత్నం చేశాం.